హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈ వ్లాగ్లో 16 సోమవారాల వ్రతం చేసుకుంటున్నా కదండి. అందులో 7వ వారం అన్నమాట ఈరోజు. ఈ వ్రతం అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో కొంచెం నాకు తెలిసినవి కొన్ని షేర్ చేస్తాను. అప్పుడప్పుడు అంటే సోమవారం ఈ వీడియో చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈరోజు కొన్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్రతం చేయటానికి మనకి ముఖ్యంగా కావాల్సింది పుట్టమన్ను ఇవ్వండి. మనం ముందు రోజే మారేడు దళాలు అంటే బిల్వ దళాలు, పువ్వులు, ఈ వ్రతానికి కావాల్సినవన్నీ కూడా సేకరించి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా ఒకేసారి చేయలేం కాబట్టి మట్టితో పుట్టమన్నుతో శివలింగాన్ని మాత్రం పూజ చేసే రోజే చేయాలి. దాంతోపాటు పూజకి ముందు రోజు, పూజ చేసిన రోజు మనం నాన్ వెజ్ అనేది తీసుకోకూడదనమాట. దాంతోపాటు ఉపవాసం ఉండాలి. ఉప్పు లేనివి తీసుకోవచ్చు మీరు, అంటే ఆహారంలో ఉప్పు వేయకుండా ఉండేవి తీసుకోవచ్చు. అన్నం, రైస్ అయితే నేను స్కిప్ చేసేసానండి పూర్తిగా ఆ రోజు మొత్తం. మనం ఏదైనా గోధుమ నూక ప్రసాదం చేస్తాం కదా స్వామికి, అది తీసుకోవచ్చు. పళ్ళు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. మనకి ఉప్పు తగలనివి ఏవైనా కూడా తీసుకోవచ్చు అన్నమాట. మనం ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండి చేయటం అండి. అంతేకాని పూర్తిగా కడుపు కాల్చుకొని మనం ఆకలి మీద ధ్యాస పెట్టుకొని ఉపవాసం అయితే ఎప్పుడూ చేయకూడదనమాట. అది చాలా తప్పనమాట. ఉపవాసం ఎందుకు చేస్తారంటే అది ఒక శాపమట. అస్సలు కటిక ఉపవాసం చేస్తుంటారు కదా, అది ఎందుకంటే పూర్వజన్మలో ఎవరికైనా మనం అన్నం పెట్టకుండా, అన్నం తినివ్వకుండా బాధ పెడతామంట. అప్పుడు ఆ దేవుడు అనేవాడు మనల్ని శపిస్తారట. వీళ్ళకి ఏమీ దొరకకూడదు, ఒక రోజల్లా ఇలా పస్తులు ఉండాలి అలా అనేసి. అందుకని మనం తెలిసి కూడా అలాంటి తప్పు చేయకూడదండి. అది కాకుండా ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఉన్నాయి కాబట్టి మనం లైట్ ఫుడ్ తీసుకుంటూ ఫ్రూట్స్, పాలు అలా ఫాస్టింగ్ అయితే చేసుకోండి. ఇది ఒక నాది సింపుల్ సలహా అండి. ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే మనం ఏ పూజలు చేయాలన్నా, ఇళ్ళన్నీ సర్దుకోవాలన్నా, మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలన్నా కూడా మనం అనే వాళ్ళం స్ట్రాంగ్గా ఉండాలి. దాంతోపాటు నేను యోగా కూడా కంటిన్యూగా డైలీ చేస్తున్నానండి. మనకి మార్నింగ్, ఈవినింగ్ ఏ టైంలో అయినా సరే కొంచెం ఎంప్టీ స్టమక్తో చేసుకుంటే మంచిదనమాట. మార్నింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ మనకున్న బిజీ షెడ్యూల్స్, స్కూలు, పిల్లలు ఇలా ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఈవినింగ్ అయినా సరే ఒక ½ అన్ అవర్ యోగా చేయండి. మన బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. నేను ఈ పూజ గురించి చెప్తూ మధ్యలో మళ్ళీ డైవర్ట్ అయ్యానండి. ఈ పూజ అది చేసుకునే విధానంలో ఇంకొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానమాట. ఆ రోజు మనం నిద్రపోకూడదు అనమాట. మధ్యాహ్నం పూట అలాగా ఈవినింగ్ టైంలో కూడా నిష్టగా నిద్రపోవాలంటే కింద పడుకోవటం కానీ కొంచెం నిష్టగా ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం కొంచెం శివలింగాన్ని అదే రోజు కదిపేసి ఉంచుకోవాలి. మీరు వీలైన వాళ్ళు దగ్గరలో ఏదైనా రివర్ ఉంటే కలుపుకోవచ్చు. లేదు అంటే మనం ఇంట్లో నిమజ్జనం చేసి తులసమ్మ చెట్లు అలా కూడా పోసుకోవచ్చు అనమాట. అంటే ఎవ్వరు తొక్కని చోట అలా 16 శివలింగాలు మనం పూజ అయిందాక అవి ఇంట్లోనే అలా ఉంచుకుంటే దానికి ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవాలండి. నేను అలా తెలుసుకొని మాకు తెలిసిన పూజారి గారిని అడిగితే ఈ పూజ చేసిన రోజు ఈవినింగ్ అయినా నిమజ్జనం చేసుకోవచ్చట, కానీ కదిపేసి తర్వాత రోజు నిమజ్జనం చేసుకోవచ్చు అన్నారు. ఆ విధంగా చేసుకోండి. లేదు అంటే మనం శివలింగాలను అలానే నేను ఒక 2 వీక్స్ పెట్టానన్నమాట. నాకు ఇంట్లో అన్ని పాములు తిరుగుతున్నట్లు అలా అనిపించింది కలలో. అలా అందుకనేసి నేను ఏ రోజుతో ఆ రోజు నెక్స్ట్ డే అన్నమాట నిమజ్జనం చేసుకుంటున్నాను. అట్లా మీరు వీలైన వాళ్ళు నదులు అలా వేసుకోండి. ఒకళ్ళు అడిగారు నన్ను, చెరువులో వేయచ్చా అనేసి. చెరువులో వేయకూడదండి. చెరువులో పశువులు ఇలాంటివన్నీ కూడా రకరకాల పనులకి వాడుతూ ఉంటారు కాబట్టి వీలైతే బావిలో అయినా నిమజ్జనం చేసుకోవచ్చు. ఇలా మనం తెలియని విషయాలు కొన్ని తెలుసుకుంటూ మన పూజ పద్ధతులు అవి మార్చుకుంటూ తెలియని వాటిని మనం వేరే వాళ్ళకి తెలియజేస్తూ మనం ఇప్పుడు కొన్ని చెప్పామనుకోండి, తెలియనివి కొంతమంది తెలుసుకుంటారనమాట.
మనం పుట్టగానే ఏది అయితే నేర్చుకోమన్నమాట. క్రమేపీ ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళని చూసి కానీ, వేరే వాళ్ళు చెప్పేది విని కానీ ఏదైనా కూడా తెలుసుకుంటూ ఉంటాము. మనకంటూ మన పద్ధతులు మనతో పాటు పుట్టవన్నమాట. మనం పుట్టిన తర్వాతే చూసి ప్రతి ఒక్కటి నేర్చుకుంటాము. అలా నేర్చుకునే భాగంలోనే ఈ రకరకాల పూజలు కానీ ఇవన్నీ మేము చేసేవాళ్ళం కాదు. పాత రోజుల్లో ఒక దీపారాధన సాయంత్రం పూట అలా పెట్టుకునే వాళ్ళం. మాకు ఓపికలు ఎక్కడున్నాయి, ఇలా చేస్తూ ఉంటారు. మనకి ఆ దేవుడు 24 గంటలు టైం ఒక రోజుకి ఇచ్చినప్పుడు ఆయన కోసం ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు మనస్ఫూర్తిగా ఇట్లా దండం పెట్టుకోవటంలో తప్పేం లేదండి. ఓపిక అంటే ఇన్ని పువ్వులతో ఇన్ని ఆకులతో పూజలు చేయమని ఎవరు సలహాలు ఏమి ఇవ్వరు. మన ఓపిక అన్నమాట. నువ్వు ఒక్క పువ్వు పెట్టి పూజ చేయి, అది పూజే అవుతుంది. నీకు ఓపిక ఉండి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ ఆ భగవంతుడిని రకరకాల నామాలతో స్మరిస్తూ శ్లోకాలతో స్తుతిస్తూ మన ఆ దేవుడి మీద ఉన్న భక్తిని మనం ఆ విధంగా వ్యక్తం చేసుకుంటుంటాం అన్నమాట. అందుకే రకరకాల అదివరకు రోజుల్లో ఇన్ని దీపారాజన కుందులు ఉండవు, మా ఇంట్లో 2 ఉన్నాయి, వాళ్ళు ఇన్ని కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కోగలరు కాబట్టి కొనుక్కున్నారు, ఇలా రకరకాల మాటలు అంటూ ఉంటారండి. అవి ఏమీ మనం పట్టించుకోకూడదు. మనం మన కోసం, మన సంతృప్తి కోసం, మన కుటుంబం మంచిగా ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అంటే లోకంలో అందరూ కూడా ఎటువంటి బాధలు ఇలాంటి కొన్ని డిసీజెస్ అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, కరోనాలని అలాంటివి తెలియకుండానే అందరినీ చల్లగా ఉండమని, అందరూ బాగుంటేనే అందులో మనం కూడా మంచిగా ఉంటామన్నమాట. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటేనే మనం కూడా ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు. ఇదైతే నేను బాగా గట్టిగా నమ్ముతానండి. ఆ ఈశ్వరుడికి పూజ అంతా అయిపోగానే ఇలా పంచహారతి మల్లె పూలతో ఇస్తున్నాను. మల్లె మొగ్గలేసి ఆ ఈశ్వరుడికి మంగళహారతి అది ఇచ్చుకున్నాను. ఇదైతే నాకు కంటత అయిపోతుందండి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలాతీతాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ విమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చపసునాం పతియేతభ్యం గౌరీ కాంతాయ మంగళం శ్రీ చాముండా ప్రేరితేన్ రసనం మంగళాస్పదం తస్య విష్టప్రదం శంభోయన్ పర్క్రేన్ మంగళాష్టకం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ. కార్తీక మాసంలో చదివి కూడా మంగళహారతి ప్రతిరోజు కూడా తులసమ్మ చెట్టు దగ్గర కూడా ఇదే ఇస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే శివలింగం లాంటిది ఒకటి రాయి ఆకృతిలో ఉన్నది నేను తులసమ్మ చెట్టులో పెట్టుకున్నాను. ఆ పూజ అది మనం వాటర్ అవి పోసేప్పుడు రోజు కూడా అలా శివ అర్చన చేసినట్లు కూడా ఉంటుందని. ఎవరైనా శివలింగాన్ని అలా ఇంట్లో పెట్టుకోకూడదంటే తులసమ్మ చెట్లు పెట్టుకోండి మీరు. అంటే కొంతమంది అన్నీ నమ్ముతూ ఉంటారు కదా, అవి పెట్టుకోకూడదు ఇవి పెట్టుకోకూడదు అంటుంటారు కదా. అలాంటప్పుడు మనం శివలింగానికి ప్రతిరోజు నిత్యం అభిషేకం చేస్తే మంచిది. అలాంటప్పుడు చిన్న శివలింగం ఆకృతిలో ఉన్న రాయి అయినా తులసమ్మ చెట్లో పెట్టుకోండి. పూజ అంతా అయిపోయిందండి. ఆవులకి ప్రసాదం పెట్టొచ్చాను. రేపట్లాగే వంకాయ కర్రీ అనమాట. అమ్మ పంపించింది. ఇవి తెల్ల వంకాయలు, బట్ వండేసరికి ఈ కలర్కి వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మ ఎక్కడ దొరికిందో కానీ ఈ చెట్టు మా అమ్మకి చాలా బాగుంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ